హలో పిల్లలు! దసరా పండుగ 9 రోజులు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ కథ వినండి. చాలా కాలం క్రితం ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతని పేరు మహిషాసురుడు. అతను ఎప్పుడూ రూపం మార్చుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఎద్దు రూపంలో ఉండేవాడు. మరోసారి మనిషి రూపంలో ఉండేవాడు. అతను దేవతలను, ఋషులను, మనుషులను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు దేవతలందరూ కలిసి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కలిసి తమ శక్తిని మరియు మిగతా దేవతల శక్తిని కలిపి దుర్గామాతని సృష్టించారు. అందరి శక్తులు కలిస్తే అమ్మవారికి అపారమైన శక్తి వచ్చింది. ఆ తరువాత దుర్గాదేవి 9 రోజులు 9 రాత్రులు మహిషాసురునితో యుద్ధం చేసింది. 10వ రోజు మహిషాసురుణ్ణి ఓడించింది. అందుకే ఆ 10వ రోజుని విజయదశమి అని పిలుస్తారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. అధర్మం ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోతుంది. సో పిల్లలు, మనం కూడా ప్రతిరోజు చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కొంటాం. ఒక్కొక్కసారి హోంవర్క్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. లేకపోతే స్కూల్లోనో కాలేజ్లోనో ఎవరైనా టీస్ చేస్తారు. ఎగ్జామ్స్ అంటే భయం ఉండవచ్చు, లేదా చీకటంటే భయం కలగవచ్చు. అప్పుడు మనం అమ్మవారిలాగా చాలా ధైర్యంగా ఉండాలి. అస్సలు భయపడకూడదు. అమ్మవారు మన హృదయంలో ఉంటే ఎలాంటి సమస్యనైనా మనం ధైర్యంగా ఎదుర్కోగలం.